హే నిన్నటి వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ముందుకొచ్చి ఈ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ట్రై చేస్తాయని మాట్లాడుకున్నాం కదా. సో దీన్ని మనం 2 ways లో చూద్దాం, ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ పాలసీ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్లో ఉన్న 2 weapons అయిన ట్యాక్సెస్ అండ్ స్పెండింగ్స్ని యూజ్ చేసి ఎకానమీని ఎట్లా కంట్రోల్ చేస్తారనేది చెప్పేదే ఈ ఫిజికల్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ బాగోకపోతే జీడిపి ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. అసలు జీడిపి అంటే ఏంటి? సింపుల్, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యొక్క నెంబర్ని రిప్రజెంట్ చేసేదే ఈ జీడిపి. జీడిపి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ట్యాక్సెస్ని తగ్గిస్తుంది. పీపుల్ దగ్గర ఉన్న మనీ అనేది మిగిలిపోతుంది. ఎప్పుడైతే మనీ మిగిలిపోతుందో దిల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ ఎప్పుడైతే స్పెండ్ చేస్తారో ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ని కొనడం స్టార్ట్ చేస్తారు. ప్రొడక్ట్స్ని కొనేటప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అప్పుడు సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగేటప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఒక పాజిటివిటీ ఉంది, ఒక నెగిటివిటీ ఉంది. ఏంటి? సింపుల్, ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా డిమాండ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ యథావిధిగా ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగేలా ఉంటుందో ఈ ఫిజికల్ పాలసీని యూజ్ చేసి ఎకానమీని కంట్రోల్ చేస్తారు. ట్యాక్సెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం, స్పెండింగ్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. సో వెయిట్ ఫర్ అ నెక్స్ట్ వీడియో. ఫాలో టు ట్రేడ్ రైగర్ తెలుగు.